ఆ రాత్రి అయింది. కొడుకు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడసాగాడు. నిద్ర పట్టడం లేదు. తన కొడుకు తన గురించి టీవీలో అందరికీ చెప్తూ, నేను చాలా తప్పు చేస్తున్నానని నాకు తెలుసు. ఎందుకంటే ఈ బిజీ లైఫ్‌లో నేను మా నాన్నతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. పాపం ఆయన నాతో ఏదో చెప్పాలని అలా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అవేవి నేను పట్టించుకోకుండా షూటింగ్‌కి వచ్చేస్తూ ఉంటాను. నేను ఏం చేసినా, ఎలా ఉన్నా ఆయన నన్ను పన్నెత్తు మాట అనరు. ఎందుకంటే నేనంటే ఆయనకు పంచ ప్రాణాలు. ఈ ఫాదర్స్ డే రోజున ఒక నిర్ణయానికి వచ్చాను. చనిపోయాక కన్నీళ్లు కార్చే కన్నా బ్రతికుండగా ఆయన కళ్ళల్లో సంతోషం చూడాలని. కొడుకు మాటలు గుర్తు వచ్చి వాడు రాగానే దగ్గరకు తీసుకొని, నా గురించి నువ్వు అస్సలు ఆలోచించొద్దు నాన్న, నువ్వు నా ఎదురుగుండా ఉంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు అని నచ్చజెప్పాలి అని దుర్గారావు అనుకుంటూ ఉండగానే కొడుకు రావడం వెళ్ళిపోవడం చూసి కపాలం వెళ్ళి చేపట్టుకోగానే, పని పాట లేదా, తిన్నా జరగడం లేదా అని విసురుగా చెయ్యి విదిలించి వెళ్ళిపోవడం చూసి ఆ తండ్రి కళ్ళల్లో నీళ్లు నిండాయి.